హెల్తీ కుక్ ప్రేక్షకులందరికీ నమస్కారములు. ఈరోజు నేను టేస్టీగా కరకరలాడే పప్పు బిళ్ళలను ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావలసిన పదార్థాలు ఒకసారి చూస్తాము. 1 కప్పు బియ్యం పిండి, బాగా 2 గంటల సేపు ఊరబెట్టిన పచ్చెనగపప్పు 2 స్పూన్లు, ఇంకా వాము 1 స్పూను, బట్టర్ అండి 1 స్పూను, 1 స్పూను పెసరపప్పు ఉడికినిచ్చుకునింది. ఇప్పుడు తయారు చేసే విధానము: ఒక నాన్ స్టిక్ పెట్టుకొని బట్టర్ వేసుకున్నాము. కాగిన తర్వాత మనము రైస్ పౌడర్ని లేసుగా వేయించుకుంటున్నాము. ఎక్కువ వేగనివ్వకూడదండి, కొద్దిగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా ఆరిన తర్వాత అందుకు సరిపడే ఉప్పు, 1 స్పూను కారం పొడి, ఇంకా 1 స్పూను ఓం వేసుకుంటున్నాము. పచ్చెనగపప్పు, ఇది మనకి ఇంకా ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చును. పెసరపప్పు బాగా ఉడకనిచ్చింది, 1 స్పూన్ వేసుకున్నాము. ఇప్పుడు బాగా చల్లారింది. తర్వాత ఇప్పుడు ఏం చేసుకుంటున్నామంటే మనము బాగా పిండిని కలిపేసుకుంటున్నాము. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ ముద్దలాగా కలిపి ఉంచుకుంటాము. ఇది బాగా 1 నెల రోజుల పాటు కూడా నిలువ ఉంటుంది. చేసి ఒక డబ్బాలో వేసుకున్నట్లయితే పిల్లలకు మనము డైలీ కూడా స్నాక్స్ కింద ఇవ్వచ్చును. ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకుంటున్నాము. ఇది ఒక మెథడ్ అండి. ఇంకా మనము ఒక బట్ట మీద కూడా చేసుకోవచ్చును. ఇంకా పూరి ప్రెస్సింగ్ ఉంటుంది కదా, అందులో కూడా మనము బాగా ఒత్తేసుకొని ఈ పప్పు బిళ్ళలను తయారు చేసుకోవచ్చును. ఇది ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ మెథడు. ఇప్పుడు మనం రెడీగా ఉంచుకున్న పిండిని చిన్న ఉండలుగా తయారు చేసి ఉంచుకుంటాము. ఈలోగా మనము ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని కాగనిచ్చుకుంటాము. కాగే లోపల మనము ఈ పప్పు బిళ్ళలను తయారు చేసుకుంటాము. చూడండి ఎంత సింపుల్గా ఈజీగా తయారు చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా చేసుకొని ఏదైనా ఒక కప్పు తీసుకొని ప్రెస్ చేసేసుకోవచ్చును. కొద్దిగా లైట్గా మందంగా చేసుకుంటే బాగుంటుంది, మరి పలుచగా లేకుండా. ఇంకా పెద్ద సైజు కావాలన్నా చేసుకోవచ్చును, ఇంకా చిన్న సైజు కావాలంటే కూడా చేసుకోవచ్చును. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్కటిగా మనము ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకుంటాము. బాగా కాలనిచ్చుకుంటాము. చూసారా బాగా పొంగుతుంది కదండి, పూరీలు మాత్రం బుడ్డగా వస్తుంది. ఇంకా చిట్లుతుంది చూడండి, అక్కడక్కడ చిట్లు ఉంది కదా. ఇప్పుడు మనం చేసే విధానము కరెక్ట్గా ఉంది, వేసిన ఐటమ్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంది కాబట్టి ఈ విధంగా చిట్లుతుంది. దీనికి ఏమీ మనము ఫాల్ట్ అయిపోయింది అనేసి మనము సందేహపడకూడదు. ఇప్పుడు చూడండి బాగా ఫ్రై అయిపోయింది, తీసేసుకుంటున్నాము. చూడండి ఎంత సౌండ్ వస్తుంది, బాగా మరమరలాడుతూ పప్పు బిళ్ళలో రెడీ చేసుకుంటున్నాము. ఇంకా మనకు ఆ విధంగా పొంగే విధానం వద్దనుకుంటే ఇట్లా మనము 2 చోట్ల అట్లా ఘాట్లు వేసుకున్నట్లయితే మనము ఆయిల్లో వేసినప్పుడు పొంగకుండా అట్లా పలుసగానే మనకి రెడీ అయిపోతుంది. ఇట్లన్నా కూడా మనము తయారు చేసుకోవచ్చును. దీన్నే మనము తట్టై వడ అని కూడా అంటారు. చూసారా పప్పు బిళ్ళలు టేస్టీగా రెడీ అయిపోయింది. ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.